దేవుడు పలానా అమ్మాయినే చేసుకోమని ఎక్కడా చెప్పడు, పలానా వ్యక్తినే చేసుకొని ఎక్కడా చెప్పడు. మరి ఎలా తెలుస్తాయి అంటే బాగా వినండి, దేవుడు బౌండరీస్ చెప్తాడు. బౌండరీస్ ఏంటంటే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, అక్కడ వరకు చెప్తాడు. వెలుగుతోనే స్నేహం చేయాలి, వెలుగుకి చీకటికి సంబంధము కుదరదు, అక్కడ వరకు చెప్తాడు. అంటే నీకు బౌండరీస్ ఏం చెప్పాడు, నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు బిలీవరా కాదా అదొకటే చూడు, గుణగణాలు దైవికమైన గుణగణాలు ఉన్నాయా లేదా అదొకటే చూడు. ఆ బౌండరీస్ లోనే నీకు నచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో చెప్పండి, దైవ చిత్తానుసారంగా సంఘ పెద్దలు కాపుర్ల సమక్షంలో ఆ సంబంధం ఓకే చేసుకోలేదు, ఒక సిస్టమేటిక్ గా వెళ్ళు, అప్పుడు దైవ చిత్తం నెరవేరినట్లు. అంతేగాని పొడవుగా ఉన్నాడు, పొట్టుగా ఉంది, ఇది పద్ధతి కాదని ఇలాంటి పద్ధతులని మీరు తీసుకొచ్చారు అనుకోండి, అది దైవ చిత్తం అని అస్సలు అనిపించుకోదు. దైవ చిత్తం అంటే బౌండరీస్ మాత్రం చెప్తారు. ఎందుకంటే నచ్చే విషయంలో ఎవరికి వాళ్ళకి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు లేదు, ఇచ్చాడు. అది చెప్పడు దేవుడు, నల్లగా ఉన్నవాడిని చేసుకో అని చెప్పడు. నీకు ఫ్రీడమ్ ఉంది అక్కడ, నీకు నచ్చిన ఆవిడని చేసుకో. ఆ నచ్చిన ఆవిడ చెప్పండి బిలీవర్ అయి ఉండేలా చూసుకో, అక్కడ ఫ్రీడమ్ ఇచ్చాడు. చూడండి, మీకు నచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా చేసుకోవద్దని చెప్పడు, మీకు నచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా చేసుకోమని కూడా చెప్పడు. ఆయన చెప్పింది ఒకటే, బిలీవర్సే పెళ్లి చేసుకో.